గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ కిరణ్. సో ప్రతిరోజు మండే మనం ఏం నేర్చుకుంటున్నామండి, కామన్ మిస్టేక్స్ గురించి మనం అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ఫార్ మనం అయితే ఒక 20 సెంటెన్సెస్ పైగా మనం ఏంటంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూసాం. సో ఈరోజు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఒకసారి చూద్దాము. సో మీరేం చేస్తారంటే మండే రోజు కామన్ మిస్టేక్స్ అన్నీ కూడా ఒక చోట జస్ట్ మీరు ఒకసారి రాసుకుంటే ఏమవుతుందంటే మనకు తెలుస్తుందండి. సో అలా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో లేట్ ఎందుకు చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇవాళ కామన్ మిస్టేక్స్ ఏంటో చూసేద్దాం. నేనైతే ఒక 6 సెంటెన్సెస్ని అయితే నేను తీసుకున్నాను. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి, నాకు పెన్ ఇవ్వండి అని ఏంటంటే గివ్ మీ 1 పెన్ అని అనొద్దండి, గివ్ మీ ఏ పెన్ అనాలి. నెక్స్ట్, టుడే మార్నింగ్ ఐ వోకప్ ఎర్లీ, రాంగ్ అండి, దిస్ మార్నింగ్ ఐ వోకప్ ఎర్లీ అని అనాలి. ఐ హ్యావ్ ఎ డౌట్, నో ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ఓకే, సో ఎట్లా అంటే చాలా ఫార్మల్ ఏంటంటే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ అంటారు, ఇన్ఫార్మల్గా ఐ హ్యావ్ ఎ డౌట్ అంటారు. బట్ మనము మన ఫార్మల్లోనే మనం గుర్తుపెట్టుకుందాం. డిస్కస్ అబౌట్ ద ప్రాబ్లమ్, డిస్కస్ ద ప్రాబ్లమ్ అని అనండి. నెక్స్ట్, ఐఎమ్ వెయిటింగ్ యువర్ రిప్లై, నో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అని చెప్పేసి అనాలండి. ఐఎమ్ నోయింగ్ ది ఆన్సర్, నో ఇది రాంగ్ అండి, ఐ నో ది ఆన్సర్ అని అనాలి. సో ఇలా మీరైతే గుర్తుపెట్టుకోండి. అలాగే ఏంటంటే ఇవన్నీ కలిసి కూడా ఒక బుక్స్లో రాసుకోండి. ఒక బుక్లో రాసుకుంటే ఏమవుతుందంటే మనకి గుర్తుండిపోతుందండి. సో అదండి, రేపు మార్నింగ్ వర్డ్ ఆఫ్ ద డేలో కలుద్దాం. గుడ్ నైట్ ఎవ్రీబడి.